బాక్సాఫీస్ దగ్గర అన్ని చోట్ల మాస్ కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 తెలుగు వర్షన్ కింద ఎలాంటి కలెక్షన్ ఇప్పటి వరకు సాధించిందన్నది ఆసక్తికరంగా మారింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు వర్షన్ మొదటి రోజు ఓవరాల్ గా 108 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 170 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. తర్వాత 4 రోజుల వీకెండ్ లో అన్ని చోట్ల రిమార్కబుల్ కలెక్షన్ సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు వర్షన్ కింద ఆల్రెడీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్ ను సొంతం చేసుకున్న సినిమాలలో ఒకటిగా దూసుకుపోతూ ఉండటం విశేషం. టోటల్ గా 4 రోజుల వీకెండ్ లో సినిమా ఓవరాల్ గా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 61.53 కోట్లు, సీడెడ్ లో 22.42 కోట్లు, వైజాగ్ లో 15.10 కోట్లు, ఈస్ట్ లో 8.58 కోట్లు, వెస్ట్ లో 6.79 కోట్లు, గుంటూరులో 11.14 కోట్లు, కృష్ణాలో 8.91 కోట్లు, నెల్లూరులో 5.05 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 139.52 కోట్ల దాకా షేర్ ను 201.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద తెలుగు వర్షన్ కింద సినిమా 24.85 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద సినిమా 46.25 కోట్ల రేంజ్ లో షేర్ ను తెలుగు వర్షన్ కింద సొంతం చేసుకున్నట్లు అంచనా. దాంతో అన్ని కలెక్షన్స్ కలుపుకొని 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్ కింద సినిమా 210.62 కోట్ల దాకా షేర్ ను 348.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కాగా తెలుగు వర్షన్ సినిమా తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ 213 కోట్ల దాకా ఉండగా వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ 308 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా. తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమం 310 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా 4 రోజుల్లో హిస్టారికల్ కలెక్షన్ ను సాధించిన పుష్ప 2 సినిమా మరో 100 కోట్ల లోపు షేర్ ను మిగిలిన రన్ లో సొంతం చేసుకుంటే తెలుగు వర్షన్ క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను కొనసాగించి మిగిలిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.